హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మళ్ళీ మనకి లేటెస్ట్గా రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకి లేటెస్ట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. మీకు శాలరీ కూడా 27,000 దాకా అయితే ఉంటుంది ప్రతి నెల. సో మీకు సర్టిఫికేట్స్ చూసి అయితే మీకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ మీరు రాయక్కర్లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయక్కర్లేదు. మీరు 18 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు కాబట్టి ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ రైల్వే జాబ్స్ పొందుదాం అనుకుంటున్నారో సో వాళ్ళందరూ అయితే తప్పకుండా ఈ వీడియో చివరి దాకా చూసి వెంటనే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ముందుగా మీకు ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్లయితే ఎలాంటి ఎగ్జామినేషన్ మీరు రాయక్కర్లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయక్కర్లేదు అనమాట. సో డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మిమ్మల్ని వాకిన్ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసేసి అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా అయితే చెక్ చేసి. సో మీకు ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. సో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ వచ్చేసరికి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి. తర్వాత 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అలాగే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎడ్యుకేషన్కి సంబంధించివి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సంబంధించింది, తర్వాత ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. సో ఇక్కడ మనకి అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు ఈ కండిషన్స్ అన్ని కూడా అయితే మీరు ఒకసారి చదవాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ ఇక్కడ వీటికి సంబంధించిన జాబ్స్ చూసినట్లయితే మనకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే వచ్చిందనమాట. సో అఫీషియల్ నోటిఫికేషన్ ఇది 20 జనవరి నాడైతే మనకి ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. సో వాకిన్ ఇంటర్వ్యూ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. 18 నుంచి 65 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ వెన్యూ చూసినట్లయితే మిక్స్డ్ హైయర్ సెకండరీ స్కూల్ చారోడా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో ఇది 2025-2026కి సంబంధించిన అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ ఇది. సో ఈ జాబ్స్ అయితే మనకి ఇంటర్వ్యూ అయితే మీకు 19th ఫిబ్రవరి నాడైతే ఉంటుంది ఫర్ పీజీటీ అండ్ పిహెచ్టీ పోస్ట్, అండ్ 20 ఫిబ్రవరి నాడైతే ఫర్ టీజీటీ పోస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో రిపోర్టింగ్ టైం వచ్చేసరికి బిట్వీన్ 9 AM నుంచి 10 AM వరకు అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో 10 తర్వాత అయితే మిమ్మల్ని అలౌ చేయరు కాబట్టి ముందరగానే అయితే వెళ్ళండి. సో ఇక్కడ మనకి జాబ్స్ కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ లో ఇచ్చారు. ఇక్కడ పిఎస్టీ సంబంధించిన ఫిజికల్ స్టాండర్డ్ టీచింగ్ అని చెప్పి, సో ఇవైతే మనకి మెయిన్ గా టీచింగ్ జాబ్స్ అనమాట ఇవి. సో మీకు ఇక్కడ అన్ని రకాల టీచింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి, ముందుగా అన్ని చూడండి. సో టీజీటీకి సంబంధించి మీరు టీచింగ్ జాబ్కి సంబంధించి హిందీ కానీ, సాంస్క్రిట్ కానీ, సోషల్ స్టడీస్ కానీ, ఇంగ్లీష్ కానీ, మీరు వీటిలో ఏ సబ్జెక్ట్ లో అయినా సరే మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసి మీరు ఆ టీఈటీ టెస్ట్ పాస్ అయినట్లయితే మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే దానికి సంబంధించిన పర్టికులర్ ఫీల్డ్ అయితే మీరు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట 2 years కి సంబంధించి. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 26,000 దాకా అయితే మీకు శాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు కంప్యూటర్ బీటెక్ చేసినా సరే మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. సో కంప్యూటర్ కి సంబంధించి కూడా అయితే మనకి ఇక్కడ ఉంది. సో మీరు బీఈ ఆర్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫర్ దిస్ కంప్యూటర్ జాబ్ కి అయితే. తర్వాత బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ బీసీఏ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మీకు ఫిక్స్డ్ శాలరీ అయితే ఇంతే వస్తుందన్నమాట. సో 26,000 దాకా. తర్వాత మనకి ఇక్కడ పీఈటీ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కి సంబంధించి కూడా అయితే ఉంది. సో బ్యాచిలర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసినా సరే మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు. తర్వాత పిహెచ్డి ఇంగ్లీష్ మీడియం కి సంబంధించి మీరు సీనియర్ సెకండరీ అంటే ఇంటర్ చేసిన తర్వాత మీరు 2 years డిప్లొమెంట్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసినా మీరైతే జాబ్స్ చేసుకోవచ్చు. లేదంటే బీఈఈఎల్ ఎడ్యుకేషన్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్ ఏదైనా ఎడ్యుకేషన్ కి సంబంధించి డిప్లొమా చేసినా అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ టీఈటీ టెస్ట్ అయితే పాస్ అవ్వాలని అనమాట. సో ఫర్ దిస్ పిహెచ్డి జాయిన్ అయితే, సో కంప్యూటర్ కి సంబంధించి దానికైతే మీరు టీఈటీ టెస్ట్ ఏం పాస్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత ఇంకా మనకి పైకి వెళ్ళినట్లయితే మనకి పీజీటీ అని చెప్పి ఉంది. సో ఇది కూడా మీకు
2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఎంఎస్‌సి కోర్స్ లాంటివి. సో, వాటికైతే అప్లై చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్, ఇంగ్లీష్‌కి సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి. సో, పీజీటీకి సంబంధించి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్, ఇంగ్లీష్ అని ఉంది. బీఈడీకి సంబంధించి చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. అంటే బీఈడీ చేసి 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఆర్ లేకపోతే మాస్టర్ డిగ్రీస్ ఇన్ ఈ సబ్జెక్ట్స్‌లో చేసిన బేస్ అప్లై చేసుకోవచ్చు. దానికి 27,000 దాకైతే మీకు సాలరీ వస్తుంది. కాబట్టి ఇలా అన్ని డీటెయిల్స్ సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి తప్పకుండా మీరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జాబ్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ అలాగే మేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో, ఎవరైతే జాబ్స్ పొందుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఇమ్మీడియేట్‌గా మీరైతే ఈ డేట్స్ నాడైతే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి అనేది. సో, తప్పకుండా ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని చదివి మాత్రం అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. సో, మీకు అప్లికేషన్‌కి సంబంధించి మీరైతే ఏ బుక్ షాప్‌లోకెళ్ళి బయోడేటా ఫార్మ్ తీసుకొని, సో, ఆ బయోడేటా ఫార్మ్ మొత్తం ఫిలప్ చేసి, సో, మీరు ఆ అప్లికేషన్ ఫార్మ్‌తో ఆ బయోడేటా ఫార్మ్‌తో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్, మళ్ళీ వాటి యొక్క జిరాక్స్‌లు, తర్వాత 2 ఫోటోగ్రఫీస్ అవి కూడా అయితే అన్నీ తీసేసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో, తప్పకుండా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండడం జరిగింది. ఇవైతే మనకి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అన్నమాట. సో, మీకు 1 ఇయర్ పాటైతే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, తప్పకుండా 18-65 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు కాబట్టి తప్పకుండా ఈ ఛాన్స్‌ని ఎవరు మిస్ చేసుకోవద్దు. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే అఫీషియల్ జాబ్ ఆ వెబ్‌సైట్ నుంచి అయితే తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఎలాంటి ఫేక్ జాబ్స్ అయితే కాదు. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మీ అన్ని గ్రూప్స్‌కి షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. వాట్సాప్ అన్ని గ్రూప్స్‌కి అయితే షేర్ చేయండి. మీ రిలేటివ్స్‌లో గాని, లేకపోతే మీ ఫ్రెండ్స్‌లో గాని చాలా మందికైతే జాబ్స్ కావాలని ఉంటుంది. సో, వాళ్ళకైతే యూజ్ అవ్వడం ఛాన్స్ అయితే ఉంది. సో, తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.